20వ వచనం అందరం కలిసి చదువుదాం. 4 తట్లు అతడు కొలిచెను, దాని చుట్టూ 500 భారములు గల సత్సవపు గోడ కట్టబడి ఉండెను. లేఖన భాగం మనకు దీవించిన గాక. ఈ చదివిన భాగంలో యెహెజ్కేలు ఈ యెహెజ్కేలు గ్రంథం రాసేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన దర్శన వశుడయ్యాడు రాయబడింది. దర్శన వశుడై ఉన్నట్టుగా అంటే దర్శనం చేత వశపరచబడ్డాడు. ఇంకా దర్శనం యొక్క వశంలో ఉన్నాడు ఆయన. కాబట్టి దర్శన వశంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సరైన దర్శనంలో ఉన్నాడు. అది చూస్తూ ఉన్నాడు. ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ప్రభు చూపిస్తూ ఉంటుంటే ఏం చూస్తున్నాడు ఆయన? 20వ వచనము, 4 తట్లు అతడు కొలిచెను, ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ నలుదిశగా 500 భారలు గల సత్సవపు గోడ కట్టబడి ఉండెను. చూశాడు ఈయన. దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఏం చూపిస్తున్నాడు? 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి ప్రతిష్ఠితమైన స్థలం, దేవుని కొరకు మాత్రమే. ఇది దేవునిది, దేవుని కొరకు ప్రతిష్ఠితమైన స్థలము. తర్వాత ప్రతిష్ఠితము కాని స్థలం. ప్రతిష్ఠితము కాని స్థలం అంటే అది ఇంకో మాట చెప్పాలంటే జనరల్ అన్నమాట. జనరల్ ప్లేస్ అన్నమాట. అది కామన్ ప్లేస్ అన్నమాట. ఇదేమో ప్రతిష్ఠించుకున్నటువంటిది, శాంక్షన్ అన్నమాట. ప్రత్యేకంగా దేవుని కొరకై ప్రత్యేకించబడినటువంటి స్థలం ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఏం జరిగింది? ప్రతిష్ఠితమైనటువంటి స్థలము, తర్వాత ప్రతిష్ఠిత కాని స్థలము 2 కలిసిపోకూడదు. లేక రెండింటి నుంచి అటు నుంచి దూకూడదు. మధ్యలో గోడ, దాని చుట్టూ ఆ గది చుట్టూ కాదు. ఆ స్థలం చూస్తే అలా కనపడినప్పుడు అది 500 భారలు గల సత్సవపు గోడ కట్టబడినది. గోడ కట్టేసారు. ఇది ప్రత్యేకమైనటువంటిది. ఇది పరిశుద్ధమైనటువంటిది. ఇది ప్రతిష్ఠించబడినటువంటిది. అంతకు ముందుగానే దేవుడు ఏం చేశాడంటే 15వ వచనంలో, అది అధ్యాయం 15వ వచనంలో, అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలిచెను. ఇప్పటి వరకు మందిరమును కొలవడం చూపించాడు. మందిరం ఎలా ఉంది, మందిరం లోపల ఎలా ఉన్నది, మందిరం కొలిపించాడు. మందిరం కొలుస్తూ ఉంటే దేవుడు చూశాడు. ఇప్పుడు మందిరం కొలవటం అయిపోయిన తర్వాత దాని కొలతలు చూసిన తర్వాత ఇప్పుడు బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు బయటికి తోడుకొని వచ్చిన తర్వాత బయట స్థలం ఉంది. ఆ బయట స్థలాన్ని ఇప్పుడు చూస్తున్నప్పుడు, దానికి వచ్చినప్పుడు దాని విషయం తెలిస్తే ఇప్పుడు ఆ బయట స్థలం ఎట్టుందంట? మళ్ళీ చూద్దాం. 20వ వచనంలో 4 తట్లు అతడు కొలిచెను, ప్రతిష్ఠితమైన స్థలమును. ఇట్లా చదవాలి అంటే ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ 4 దిశల 500 భారల గల సత్సవపు గోడ కట్టబడి ఉన్నను. ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ 4 దిశల 500 భారలు ఉన్నాయి. అక్కడ ప్రతిష్ఠితమైన స్థలం, దాని ఇంగ్లీష్లో ఎలా ఉంది అంటే శాంక్షన్ అని ఉంది. శాంక్షన్ అంటే ప్రత్యేకించబడటం, అయితే ప్రతిష్ఠించబడటం. అది దేవుడికి మాత్రమే. అది దేవుడికి సంబంధించిన ఆ స్థలం. అది ఇంకో స్థలం ఉంది, అది ప్రతిష్ఠితము కాని స్థలం. అది ఇంగ్లీష్లో దాంట్లో ఏం రాసినట్టు ఒక వర్షంలో రాసుకునేట. మరి దాని ప్రొనౌన్సియేషన్ ఎట్లో కానీ ప్రొఫేన్ అని ఉంది. ప్రొఫేన్, PROFANE, ప్రొఫేన్ అని ఉంది. ప్రొఫేన్ అది కాబట్టి ప్రొఫేన్ అంటే అప్పుడు నాకు తెలియదు. ప్రొఫేన్ అంటే అప్పుడు చూసారు, గూగుల్ డిక్షనరీ ఉంది, దాంట్లో చూసిన దాంట్లో ఉంది. ఏముందంటే ప్రొఫేన్ అంటే ఏంటంటే నాట్ రిలేటింగ్ టు ద విచ్ ఈజ్
sacred or religious, secular, not relating to the దానికి సంబంధించింది కాదు ఇది. అది ఆ ప్రతిష్ఠితమైన స్థలమునకు ఈ స్థలము సంబంధించింది కాదు. ఈ ప్లేస్ ఇది దానికి సంబంధించింది కాదు. అది వేరే, ఇది వేరే. దేవుడు చేసేటప్పుడు మధ్యలో గోడ కూడా కట్టాడు. అంతే, గోడ కట్టాడు. ఇటు అప్రాకు అటు ఇప్రాకు గోడ కట్టాడు. కాబట్టి అలాగా పరిశుద్ధత అనేటువంటిది లేక ప్రతిష్ఠిత అనేటువంటిది అది ఎంతో ప్రత్యేకించబడింది, ఎంతో విలువైనటువంటిది, ఎంతో ప్రాముఖ్యమైంది. అందుకని అందులో నుంచి ఇది వేరు చేసి గోడ కూడా కట్టేసాడు. చూద్దాము, ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచుకుంటే రేపు అంత్య దినమున అంత్య తీర్పు వచ్చినప్పుడు మనుషులందరూ కూడా దేవుని దగ్గరికి పోయినప్పుడు అక్కడ ఏం జరగబోతుంది? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తున్నాము. 25 అధ్యాయం 32వ వచనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లు. మేకలు గొర్రెలు కలిసిపోకూడదు. మేకలలో నుండి గొర్రెలను వేరుపరుస్తున్నట్టు, కానీ గొర్రెలలో నుండి మేకలు వేరు చేయటం లేదు. అన్ని జనమంతా వచ్చేసారు, జనసమూహం వచ్చేసారు, మొత్తం వచ్చారు. వాళ్ళలో అంటున్నట్ట మేకలలో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వేరుపరచి ఇప్పుడు పెట్టుకుంటాడు. గొర్రెలను ఎడగొట్టుకున్నాడు. సరే, కాబట్టి ఇక్కడ కూడా ఉందంట, ప్రతిష్ఠితమైన స్థలమును ఎందుకు చెల్లిస్తున్నారు? ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేక పరచడం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ గొర్రెలు ప్రత్యేకమైనటువంటివి, గొర్రెలు ప్రతిష్ఠితమైనటువంటివి. ఇక్కడ స్థలము ప్రతిష్ఠిత స్థలం, అది ప్రత్యేకంగా ఉండాలి. కానీ దేవుడికి అంత మరి ఇష్టమో, దేవుని యొక్క ఆలోచన అంత గొప్పదో, దేవుని యొక్క ఆలోచన ఎంత శ్రేష్టమనియో ప్రత్యేకమైనటువంటి కొందరు భోజనం చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక చిన్న ప్లేట్ పెడతాడు, చిన్నంత గిన్నె పెడతాం. ఎందుకు? వేస్ట్ అనేది దాన్ని పడేయమని, వేస్ట్ ఉంది దాన్ని పడేయమని. వేస్ట్ అయితే అనమాట. ఇది ప్రతిష్ఠితము కానటువంటిది. ఇది అక్కడ గమనిస్తాను. ఇక్కడ దేవుడికి ప్రతిష్ఠత, పరిశుద్ధత, ప్రతిష్ఠించబడినటువంటిది, ప్రత్యేకించబడింది అని ప్రభువు కావాలి. ఒక సందర్భం మనం చూస్తాము. ఒక సందర్భంలో సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 2వ వచనం నుండి. ఆ సమాజమునకు నీరు లేకపోయినందున వారు మోషే అహరోనునకు విరోధంగా పోగేది. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. ఏమంటారు వాళ్ళు? అక్కడ నీళ్లు లేకపోయినా మనకు తెలిసిన భాగమే. నీళ్లు లేవు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రయాణం వస్తూ ఉంటారు, వాళ్ళకి నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే వాళ్ళు మోషతో వాదిస్తారంట. మోషతో వాదిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు అన్నారు, అప్పుడు తెచ్చిపెట్టే బాగుండు, అక్కడ తెచ్చిపెట్టే బాగుండు, ఆ దిన మధ్య ఇక్కడ తీసుకొచ్చారు, ఇంతమందిలో తీసుకొచ్చారు, నీళ్ళు లేవే అని. అప్పుడు మోషే దేవుడికి మొరపెట్టుకోవడం మనం చూస్తాము. ఇక్కడ దేవుని మొరపెట్టాం లేక చూస్తాం. ఇక్కడ 6వ వచనంలో, అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటి యెహోవా
మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి పన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్లు నిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండల నుండి రప్పించి సమాజమునకు వాటిని పశువులకు త్రాగలేము. ప్రభు చెప్పాడు. దాని ప్రకారం ఏం చేశాడంట? 9వ వచనంలో, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను. తరువాత మోషే అహరోనును ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపగలరా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. నీళ్లు కావాలా మీకు అన్నట్టు, నీళ్లు తెప్పించాలా అన్నట్టు ఒకడు చెప్పాడు. దేవుడు చెప్పాడు, ఆ కర్ర తీసుకుని పోయి అతను చెప్పాడు ఏమైనా 8వ వచనము, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడు అహరోనును ఈ సమాజంలో పోగేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు. బండతో మాట్లాడు, బండ ఇస్తుంది. బండతో మాట్లాడు. ఏం మాట్లాడుతావు బండతో? బండి ఓ బండ నీకు తెలియదు, బండ ఎవరు పిలిస్తే నీకు తెలియకపోవచ్చు. బండి స్థిరమైన బండ, మీ వంటకు వచ్చే బండ, నీడనిచ్చిన బండ అది. కాబట్టి నీడ బండతో మాట్లాడు. బండ ఏం చేస్తే మేము ఏం చేయాలి? మేము జనులు మాతో వాదిస్తా ఉన్నారు, మాకు నీడైన వాదన పెడుతున్నారు, వాదిస్తా ఉన్నారు. కాబట్టి ఏం చేయమంటావు? ఓ బండ దేవుడేమో నిన్ను చూపించాడు, ఓ బండ నీళ్లు కావాలి, మరి మాట్లాడు, మాట్లాడితే ఇస్తాడు. అది వీళ్ళు ఏం చేస్తారు? ఈ మోషే అహరోను ఏం చేస్తారు? వారు మాట్లాడకుండా, బండను మాట్లాడకుండా వీళ్ళు అన్నారు. వీళ్ళు తెమలంట, ద్రోహలారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా నేను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. 2 మార్లు ఆ బండను కొట్టగా, బండ మాత్రమే ప్రేమగా బండ, అటు దేవుడు ఇటు బండ ప్రజల కొరకు. అప్పుడు కొట్టగా నీళ్లు సమృద్ధిగా ఇచ్చింది బండ. అప్పుడు జనసమూహం మొత్తం సమాజం మొత్తం తాగారు, పశువులు తాగినాయి. ఎన్ని తాగినాయండి? ఎంత నీరు అండి, అంత నీరు. పశువులు కడుపు ఎంత ఉండదో, మనుషులు ఎంతమంది మనుషులు, ఎన్ని పశువులు సమృద్ధి నీళ్ళు తాగిన. అయిన తర్వాత చూద్దాము. తాగిన 12వ వచనం, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల పన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు అని చెప్పాను. మీరు బోరు, మీరు ఓ మోషే అహరోను మీరు బోరు, వీడు పోతారు కానీ మీరైతే బోరు, అక్కడికి బోరు, కనాను దేశం చేరరు మీరు. ఏది ప్రభా, ఏం తప్పు చేస్తాం, ఏం పొరపాటు చేస్తాం? మనకు వెంటనే వచ్చేది ఏంటంటే ఇదే వస్తుంది. తనం ఏమొస్తుందంట? ద్రోహులారు అన్నారు కదా, ఇదే. అవును, ద్రోహులారు అనకూడదు. ఎందుకంటే ద్రోహులారు ఎందుకంటే వాడు దేవుని కూడా వాడు ద్రోహులారు అనొచ్చున్నా అనకూడదు. వాడు పవిత్రుడు, వాడు దేవుని కూడా వాడు ద్రోహులారు అనొచ్చున్నా అనకూడదు. ఇదే మనకు గుర్తు వస్తుంది కానీ, ఇదే మనకు జ్ఞాపకం వస్తుంది కానీ, ఇదే మనకు జ్ఞాపకం వచ్చి అదే ఇది పట్టుకుంటాం. అటు అనొచ్చున్న మమ్మలను, అటు అనొచ్చున్న మిమ్మలను, అటు అనొచ్చున్న దేవుడు ఆ విషయం ఎక్కడ ఉంది. కీర్తనలో ఉంది, మాట కాని మాట మాట్లాడాడు మోషే, కాని మాట మాట్లాడాడు మోషే. అందుకని కనాను దేశం చేరదు. ఏది కాని మాట ఏమిటంట? ద్రోహులారు అన్నారు. అవును, అనకూడదు, అది కరెక్టే. అది దేవుడు అన్నాడు. కేవలము ద్రోహులారా అన్నావే అని దాని గురించి చేయటం లేదు. ఏమన్నాడు ఆయన? చూడండి, తప్పేమిటో చేసిన తప్పు 12. అప్పుడు యెహోవా
ఇశ్రాయేలు కనులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే అది ఎందుకు వచ్చావు? నమ్మకం లేదా నీకు? నా మీద నీకు నమ్మకం లేదు. నన్ను కొడతావు, నన్ను కొట్టమన్నాను, నేను కొట్టమన్నాను, నేను ఏమైనా మాట్లాడమన్నాను. మాట్లాడుంటే ఎంత బాగుండు. చూసే వాళ్ళందరూ కూడా, నా జోళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు? నువ్వు మాట్లాడుతూ ఉంటుంటే ఆ మాట ఆ రాయి వింటా ఉంటుంటే ఆ రాత్రి నుంచి నీరు వస్తూ ఉంటుంటుంది. నన్ను సన్మానించేవాడు, నా పరిశుద్ధులను సన్మానించేవాడు కాదు. నా ఇంటి విశ్వాసం ఇచ్చినట్లయితే నా పరిశుద్ధులను సన్మానించినట్టుగా నా పరిశుద్ధులను సన్మానించలేదు. ఇక్కడ ఇశ్రాయేలు సన్మానించడం కాదు రావాల్సిందే, ఇశ్రాయేలును సన్మానించాలి. వాళ్ళను ద్రోహుల అనకూడదు. ఏ ద్రోహం చేసిన వాళ్ళు నీకు? ద్రోహుల అనకూడదు. అయితే అదే బాధ్యత కాదు. దేవుని పరిశుద్ధతను సన్మానించాలి. ఇక్కడ దేవుని పరిశుద్ధతను సన్మానించాలి. దేవుని పరిశుద్ధతను సన్మానించాలంటే ఏం చేయాలి? ద్రోహులను అనడం కాదు. దేవుని పరిశుద్ధతను సన్మానించాలంటే విశ్వాసం నుంచి నేను చెప్పినట్టుగా చెయ్యాలి. విశ్వాసం నుంచి నేను చెప్పినట్టుగా చెయ్యాలి. నీకు విశ్వాసం లేదు కాబట్టి, విశ్వాసం లేనట్టుగా ఉంది, విశ్వాసము సన్నగిలినట్టుగా ఉంది, ఆత్మవిశ్వాసం అయినట్టుగా ఉంది. ఎన్నిసార్లు కొట్టాలా? బండను ఒకసారి కొట్టాడు లేదా? ఇదివరకు కొట్టారు కదా బండను? కొట్టాడు. ఎక్కడ కొట్టారు చూద్దాం. చూడండి ఒకసారి కొట్టారు లేదు? నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 3వ వచనం. చూస్తా 2వ వచనం నుండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 2వ వచనము. మోషే పైన అరణ్యం చూస్తాను. ప్రజలు తమకు త్రాగ నీళ్ళు ఏమన్నా 2వ వచనం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు ఇది ఎందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులను ఇక్కడ తీసుకుని వచ్చింది అనేది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయను, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుతానేమో. ఏమి దేవా ఈ పని నాకు చేశావు? ఈ పని నాకు పెట్టేవేలే దేవా నువ్వు. ఈ ప్రజలు నడిపించమన్నావు, నడుస్తా ఉన్నారు, తీసుకొస్తానే ఉన్నావు, వస్తానే ఉన్నారు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? నన్ను కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. లేకైతే నీళ్లు కావాలి, నీళ్లు కావాలి, నీళ్లు కావాలా? నేనే తీసుకొచ్చే నీళ్ళు తేవా? నన్ను ఎందుకు పెట్టావు? నాయకుడికి వీళ్ళు తీసుకొచ్చి పెట్టావు. ప్రభా కొద్దిసేపు అయితే రాళ్లతో కొట్టి చంపుతారు, వాడు రాళ్లతో కొట్టి చంపుతారు. ఈ పని పెట్టారు. వాళ్ళు అడిగారు వీళ్ళెందుకు అడిగినారు అంటే అర్థమైంది. అసలు ఈ పని ఎందుకయ్యా మీరు చేసింది అసలు? కానీ ఐదుగురు ఎంత బాగుంది మాకు, ఏదో ఒకటి సరిపోతుంది, ఈయనెందుకు చేశారు అని ప్రజలేమో మోషని అడుగుతుంటే మోషని ఇప్పుడు ఇట్లా అడుగుతున్నట్టుగా ఉంది. ఇది ఎందుకయ్యా నాకు, ఇంకెందుకయ్యా నాకు, ఇదెందుకు చెప్పినారా నాకు? వాళ్ళు అడిగించి వాళ్ళు నాతో వాదన చేస్తున్నారు. నేనేం చేసి నాతో వాదన చేస్తే నేనేం చేసాను? కొద్దిసేపు ఉంటే నన్ను రాళ్లతో కొడతారు. ఓహో ఇలా రాళ్లతో కొడతారా? సరే ఇప్పుడు ఏం చేస్తామంటే నేనే కదా నిన్ను వాళ్ళ నాయకుడిగా పెట్టింది, నేనే కదా నడిపించమన్నది. వాళ్ళకి నీళ్లు లేకపోతే ఇప్పుడు వాళ్ళు నిన్ను వారించి నిన్ను రాళ్లతో పట్టాలనుకుంటున్నారు కదా. అది ఇప్పుడు పని చేయండి. ఏం చేస్తావు నువ్వు? నీవు బ్రతకాలంటే అందులో ఆశ కదా నీకు. నీవు బ్రతకాలంటే ఆ మనలో నీళ్ళు రావదా వాడకు రాపిస్తాను. కొద్దిసేపు నిన్ను పడతానుగా వాళ్ళు. అది ఎట్ట చేయండి. ఏం చేయాలంట? ఏం చేయమన్నాడు? 5వ వచనం. అను యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో ఆ
బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నీళ్లు బయలుదేరును. ఇప్పుడు ఏం చేస్తావు? ఇదే కరండి, ఆ కరే కరంట. నీ చేతిలో ఉన్న కర కాదు, ఒక కర. ఆ కర ఏంటంటే దాని గురించి చెప్తాడు. ఇక్కడ మధ్యలో చూస్తాము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకోనుకో. నువ్వు నదిని కొట్టేది చూడు, ఆ నదిని కొట్టినటువంటి కర్రను చేత పట్టుకోనుకో. పోయిన తర్వాత కోరేడులో అక్కడ బండ ఉంటుంది, నేను ఎదురు నిలబడతాను. ఏం చేస్తావు? ఏం చేయాలి? ఎవరు కొడతావు? నువ్వు బండను కొట్టు. కొద్దిసేపు నిన్నే కొడతానున్నావు కదా, నిన్ను కొడితే చనిపోతా ఉంటున్నావు కదా, నువ్వు భయపడుతున్నావు కదా. అట్లయితే ఆ బండను కొట్టయితే ఎవరు చెప్పండి? ఆ బండ ఎవరు చెప్పండి? నువ్వు గత కావాలంటే బండను కొట్టేది, వాడికి నీళ్లు కావాలంటే బండను కొట్టేది. అదే సిలువ. మనం బ్రతకాలంటే, మనకు నెమ్మది, శాంతి, సమాధానం కలగాలంటే అలాగన మనకొక ఆయన సిలువలో నల కొట్టించుకున్నాడు. సిలువ వేయబడిన వేసుకోవడం చెప్పాడు, శిక్ష తెప్పా ఉన్నాడు. ఏంటంట? నేను కాపరిని కొట్టుదును, నేను కాపరిని, గొర్రెల కాపరిని కొట్టుదును. కాబట్టి యేసు ప్రభు వారు మనం కొట్టించుకోవాల్సిన దెబ్బలన్నీ కూడా, మన మీద పడుతున్న దెబ్బలన్నీ కూడా లేక ఆ దెబ్బ చేత నీళ్ళు లేక చచ్చిపోయే మనము, ఆ ప్రాణము కోటము ఆ మరణము మనకు రావాల్సి ఉంటే యేసు ప్రభు కొట్టించుకున్నాడు. అక్కడ కొట్టించుకున్నాడు. ప్రపంచాడు ఏ కర్తవ్యం ఉన్నాడు? ఏ కర్తవ్యం? నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకోనుకో. నీవు నదిని కొట్టిన, నదిని కొట్టాడు. ఏ నదిని కొట్టాడు? ఎర్ర సముద్రమును. ఇంకొక మాట చెప్పవచ్చు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎర్ర సముద్రమును నైలు నది అని చెప్పవచ్చు. నైలు నది. ఇప్పుడు చూస్తాము, దేవుడు ఏమన్నాడు? ఏ కరెంట్ అది? నీవు నదిని కొట్టిన కర్ర తీసుకోపో. నేను ఎప్పుడు కొట్టారు ప్రభా నదిని? నేను ఎప్పుడు కొట్టారు ప్రభా ఎర్ర సముద్రం? అంటాడా లేదా? కొట్టాడా? కొట్టాడా? కొట్టడా? అది ఏం చెప్పాడు దేవుడు? ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు ఆ దేవుడు ఏం చెప్పాడు? కొట్టమన్నాడు. ఏమైనా ఇక్కడ మాట్లాడమన్నాడు. ఏమన్నాడు? కర్రను చూపించమన్నాడు. కర్రను చూపించమంటే కర్రను లోకాలే. అబ్బో, ఇంకేమైనా పాయలైపోయింది సముద్రం. ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఎర్ర సముద్రం ఏమిటో కాదని శిలువ రక్తం వరకు ఆ రక్తం ప్రవహిస్తా ఉంది. ఆ రక్తం చూస్తున్నాం, మనం రక్తం చూస్తున్నాం. బాప్తిసం పొందారు ఇశ్రాయేలు, ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారు. సరే, ఇక్కడ చూస్తాము. ఇక్కడ చూడగానే అది చీలిపోయిందండి ఎర్ర సముద్రం. దాన్ని బట్టి ప్రభు ఏమంటున్నాడు? నువ్వు కొట్టావు అంటాడు. ఇదేనా దేవ, నేనే కొట్టాను, చూపించమన్నా, నేను చూపించాను అంటే నువ్వు చూపించింది నాకు ఎలా తెలిసింది? ఎలా ఉందంట? కొట్టిన దానితో సమానంగా ఉంది. సామాన్యమైన సంగతులు కాదు ఇవి. నువ్వు కొట్టావే, నువ్వు చూపించేవే. కర్ర చూపిస్తావా? నాకు కర్ర చూపిస్తావా? కర్ర చూపిస్తే కొట్టినట్టే. చూడు, పిల్లలు ఎక్కడంటే కర్ర చూపిస్తే సార్ భయపడలేదా? మాకేంటారా లేదా? మరి అనుకున్నట్టు చెప్తారా? వినంత వాడు కర్ర చూపిస్తే కొట్టినట్టు. అవును, యేసు ప్రభు వారిని శిలువలో కొట్టక మునిపే కర్ర చూపిస్తే కొట్టినట్టుగానే అయిపోయింది. కర్ర చూపిస్తే కొట్టినట్టుగానే. చూడండి, ఇక్కడ యోహాను సువార్తలో శిలువకు ముందు చూస్తాము. యోహాను సువార్త ఎక్కడది? యోహాను సువార్త మనం చూస్తాం. శిలువ వేయబడక మునుపు ఆ ప్రభువుకు కలిగినటువంటి స్థితి మనం చూస్తాము. 19వ అధ్యాయం అనుకుంటాను. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చూస్తాం. 5వ వచనం. ఆ ముళ్ళ కిరీటమును ఊదాలను వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాదా? పిలాతు, ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పెను. అంతదండి. ప్రధాన యాజకులను, వంటరోతులను ఆయనను చూసి సిలువేయము కేకలు వేయగా వాడు సిలువేయమంటారు. ప్రభు సిలువేయమంటా ఉన్నారు. ప్రభు తీసుకొచ్చారు. ఆ ప్రభు తీసుకొస్తే ఈ పిడాతను తీసుకొస్తే లోపల పెట్టాడు, గది పెట్టాడు.
పెట్టిన తర్వాత అందరూ అడుగుతా ఉన్నారు, సిలువే సిలువే క్యాచ్ చేస్తా ఉన్నారు. పిలాతు ఏం చేసింది? అప్పుడు పిలాతు లోపలికి పోయి లోపల నుండి యేసుని బయటకు తీసుకొచ్చారు. రమ్మని చెప్పి బయట రమ్మని చెప్పి అన్నారు. ప్రభు బయటకు వచ్చారు. బయట నిలబడిన తర్వాత పిలాతు అంటారు, నిలబడిన తర్వాత ఈ మనుషులుగా మీరు సిలువ ఏమంటున్నది? ఎక్కడున్నాడు? అతను సింహం అక్కడ ఏమైనా కాంగ్రెస్ కనపడాడు, ఏమైనా నేను పడుకుంటూ కనపడాడు, ఏమైనా గొర్రె పిల్లవాళ్ళు వధించబడడానికి సిద్ధంగా ఉన్న గొర్రె పిల్లవాళ్ళు ఉంటే ఇటువంటి మనుషులుగా మీరు సిలువ ఏమనేది? వాళ్ళు ఏమడిగినారు? వాళ్ళు బరబ్బను పెట్టదే కావాలంటే బరబ్బను పెట్టు, ఎంత మాత్రం సిలువ 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 నిలబెట్టి 10 మంది 100 మంది 50 మంది నిలబెట్టి సిలువే 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 కేక పెడతా ఉంటే మనిషి ఎక్కడ చెప్పండి? కొట్టేట్టుగా ఉండదా చెప్పు? కొట్టినట్టుగా మాటలు కొట్టినట్టుగా ఉంది. ఎంత బాధ మాటతో కొడతారు చాలా వరకు కూడా, మాటలతో కొడతారు చాలా వరకు కూడా. నోటి మాటలు కాదు నొప్పి నీకు కరపడ కాపాడతారు. నోటి మాటలు నొప్పిగా వేస్తాయి. కాబట్టి చూస్తాను ఇక్కడ మొట్టమొదటి కర్రని ఉపయోగించినప్పుడు, ఎర్ర సముద్రం దగ్గర కర్రను ఉపయోగించినప్పుడు దేవుడు అన్నాడు కొట్టినట్టే అన్నాడు. అది కొట్టలేదు కానీ వాడు చూపించడానికి కొట్టినట్టుగానే ఆయన ప్రభు మౌనంగా ఉన్నాడు. ఆ లోపల ఆయన ఆ కొట్టుడుకు లేక ఆ దెబ్బలకు ఈశ్వరుడి ప్రభు దేవుడు ఈశ్వరుడు ఎర్ర సముద్రంలో పాయలు చేసి పంపించాడు. వాడు సిలువై 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 అన్నా కూడా, ప్రభువును కొట్టినట్టుగా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయాలి? ప్రభు ఆ దాటిపోయింది, అయిపోయింది. మధ్యలోకి వచ్చిన తర్వాత రెండవసారి వీళ్ళు నీళ్ళు కావాలని భయపడతా అడుగుతా ఉన్నారు, వాదనేస్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పాడు దేవుడు రెండవసారి స్పష్టంగా చెప్పాడు. దేవుడు చెప్పాడట, పోయి నువ్వేం చేయాలా? ఆ నదిని కొట్టిన కర్ర ఉంది కదా, అదే కర్రతో బండను కొట్టమన్నాడు. బండను కొట్టు నీకు నీళ్ళు వస్తాయి అన్నాడు. నీకు బదులుగా నేను కొట్టించుకుంటా, నీకు బదులుగా నేను చనిపోతా, కొట్టమన్నాడు. ఆ బండను కొట్టాడు. అయిపోయింది. సిలువ కార్యం అయిపోయింది. సిలువ జరిగిపోయింది. సిలువలో కొట్టే మన వాళ్ళనే ప్రభు దెబ్బలు తిన్నాడు. మన వాళ్ళ ప్రభు దెబ్బలు కొట్టించుకున్నాడు. అయితే ఇది ఇంకోసారి అనమాట దెబ్బగా ఉండము. దెబ్బకైతే వాడు మోషే అహరోను చేతున్నారు వాడు సరగటము. వాడు ప్రజలు చేశాడు. ప్రభు వాళ్ళు పిలిపించి ఎదుగు ఆ బండతో మాట్లాడాలన్నాడు. కర్ర చూసుకొని బండతో మాట్లాడాలన్నాడు. ఇప్పుడు బండతో మాట్లాడకుండా నువ్వు కానీ విశ్వాసం ఉండి బండతో మాట్లాడితే నువ్వు దేనికి సన్మానించినట్టుగా చెప్పండి? దేనికి సన్మానించినట్టుగా? అదిగా పరిశుద్ధత ఎప్పుడైతే నువ్వు సన్మానించలేదో, ద్రోహులన్నావు, దాన్ని కొట్టావు, 1-2 సార్లు కొట్టావు. మొట్టమొదటిగా విశ్వాసం నిలబెట్టుకుంటే, విశ్వాసం ఉన్నట్టయితే నన్ను సన్మానించేవాడే, నా పరిశుద్ధతను సన్మానించేవాడు. నన్ను సన్మానిస్తావులే బాగానే, నా హృదయ పెట్టుకుంటావు, ధనలేస్తావులే, నన్ను కొండ మీద వేపి అడే కొండ మీద పడతావులే, నన్ను సన్మానిస్తావులే, నన్ను సన్మానించి ఏమేం చేస్తావో, నన్ను నా పరిశుద్ధతను సన్మానించాలి, నా పరిశుద్ధతను సన్మానించాలి. ఏది నా పరిశుద్ధతను ఎక్కడ సన్మానిస్తాను? ఇది పరిశుద్ధత అన్నప్పుడు ఎక్కడ సన్మానిస్తాను? ఇది పరిశుద్ధత, ఇది పాపం అన్నప్పుడు దేన్ని సన్మానిస్తున్నాము? సన్మానించుతాం. గౌరవం వేరే, సన్మానించడం వేరే. గౌరవం అంటే చేతులు కట్టుకొని గౌరవించడం, సన్మానించడం ఎంత 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 గొప్పగా సన్మానించడం. దండ సన్మానించి దండ వేస్తాం, సన్మానించి షాలుగా కలుపుతాం. ప్రత్యేకమైనటువంటిది నీకు మాత్రమే. దాన్ని ఎంతమంది కూర్చుంటే నువ్వు సన్మానిస్తున్నాం, ఎంతమంది కూర్చుంటే నీకు మాత్రమే షాలు కప్పుతుందో సన్మానిస్తున్నాం. సన్మానం నా పరిశుద్ధులను సన్మానించలేదు నువ్వు. కాబట్టి కాగిరాల మాట అన్నారు, కాని పని చేశారు, అందుకని అక్కడికి పోనే పోవు. పరిశుద్ధతను సన్మానిస్తున్నారు. ఏది పరిశుద్ధతో చూడు, ఏది పరిశుద్ధత కానిదో చూడు. పరిశుద్ధత కానటువంటిది అది నాట్ రిలేటెడ్ ఉంది. పరిశుద్ధత కానినటువంటిది దానికి సంబంధించింది కానే కాదని నేను రాసి పెట్టుకున్నాను. దానికి సంబంధించింది కాదు. అదేంటా ఇప్పుడు నేను బైబుల్ ఇది అది చూడలే, డిక్షనరీ చూడలే, బైబుల్ డిక్షనరీ చూడలే. నేను ఊరగా గూగుల్ దాంట్లో ఈ మాట ఉన్నది. ఆ పరిశుద్ధ స్థలము కానటువంటి ఆ
ఆ ప్రదేశానికి ఈ మాట ఉన్నాయి. ఏసు గ్రంథం చూసిన 42 ఏసు గ్రంథము 42 దానికి ఏముందంటే దానికి నాట్ రిలేటింగ్ టు దట్ విచ్ ఈస్ సాక్రెడ్ ఆర్ రిలీజియస్, తర్వాత సెక్యులర్, అంటే దానికి సంబంధించిన కానే కాదు, అది వేరే ప్రత్యేకత. ఎప్పుడైతే ఆ పరిశుద్ధతను సన్మానిస్తామో దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఒక సంఘటన చూస్తాం మనము, చూద్దాం. ఒక సంఘటన చూద్దాము. ఆదికాండము 14వ అధ్యాయం. ఆదికాండము 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయము. ఇక్కడ అబ్రహాము చూస్తాము. ఆదికాండము 14వ అధ్యాయం 17వ వచనం. 17 నుండి ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనం నుండి. అతడు కదర్లోయ మీదను అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొన్నట్టు రాజులోయ షాలేము మట్టుకు బయలుదేరి వచ్చును. మరియు షాలేము రాజు అయిన మెల్కీషెదెకు రొట్టెలు ద్రాక్షరసమును తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడునుగాక అని నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. 21వ వచనం. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రాహాముతో చెప్పగా అబ్రాహాము నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పబడినట్లు ఒక 100 పోగైనను చెప్పుడు వారైనను నీ వాటిని ఏదైనా తీసుకునని ఆకాశమును భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడను దేవుడిని యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను. అబ్రహాం రాజులు పోట్లాడు. 5 రాజులు కలిసి 4 రాజుల మీదకి, ఈ 4 రాజుల మీదకి వస్తారు. 5 రాజులు వచ్చారు. ఈ 4 రాజులలో ఒక రాజు సొదొమ రాజు కూడా ఉన్నాడు. చూస్తాను. ఈ 5 రాజులలో 4 రాజులలో ఆ పక్క యుద్ధం ఈ పక్క యుద్ధం, వాళ్ళు యుద్ధం చేసి ఈ 4 రాజులు ఏం చేశారంటే 4 రాజులు గెలిచారు. 4 రాజులు గెలిచి 5 రాజులు ఓడింపజేసి మొత్తాన్ని మొత్తం తీసిపోతా ఉన్నారు. ఈ 5 రాజులలో సొదొమ రాజు ఒకడు. ఈ సొదొమ రాజు యొక్క రాజ్యాన్ని ప్రజలను ఆశ్రయించి మొత్తం పురుషులు తీసుకుపోతున్నారు 4 రాజులు. లోతులు కూడా తీసుకుపోతున్నారు. ఆ సంగతి తెలిసింది అబ్రహాముకు. అబ్రహాం తెలిసి ఏం చేశాడు? అబ్రహాం చేశాడు, ఆ 4 మీదకి యుద్ధానికి పోయాడు. తన యొక్క అలవర్చబడినటువంటి పనివాడు తీసుకొని లోతు తీసుకున్నాడు. పోయినాడు యుద్ధం చేశాడు. ఏ యుద్ధం చేశాడు? 4 ఓడించి మొత్తం తీసుకొస్తా ఉన్నాడు. అబ్రహాం తీసుకొస్తా ఉన్నాడు. లోతులు కూడా తీసుకొస్తున్నాడు. సొదొమను తీసుకొస్తున్నాడు. సొదొమ ప్రజలు సొదొమ సొమ్ముతో అంతా తీసుకొస్తా ఉన్నాడు. వస్తా ఉంటుంటే 2 రాజులు ఎదురుపడ్డారు. అబ్రహాము 2 రాజులు ఎదురుపడ్డారు. మొట్టమొదటి ఎదురుపడ్డవాడు చూడండి, వీడికి ఏం పనయ్యా? వీడికి ఒక చోట ఉండడే లేడు. లోకమంతా తిరుగుతుంటావా? యోగుల గురించి అన్నప్పుడు అపవాదికి అక్కడ ఏం పని? దేవుడి సన్నిధిలో ఆడు కనపడ్డాడు. దేవుడు ఎక్కడ చూస్తున్నావు నువ్వు అన్నాడు. అపవాది అంటే వాడు అన్నాడు, నేను లోకం పెట్టిన భూమిలో అటు తింటాడు. ఇదే అటు ఇంటే అటు ఇంటే కదా తిరిగి అక్కడ తిరిగి లేకపోతే ఇక్కడ తిరుగుతుంది. ఇప్పుడు అబ్రహాం ఇంతగా కష్టపడి శ్రమపడి జయించుకొని మొత్తం తీసుకుని వస్తుంటే ఎందుకు ఆ తీసుకొచ్చిన వాటిలో సొదొమ రాజు యొక్క ఆస్తులు ఉన్నాయి. సొదొమ రాజు ప్రజలు కూడా ఉన్నారు. లోతు కూడా ఉన్నాడు. అప్పుడు మొట్టమొదటి ఎవరు పోయినట్ట? సొదొమ రాజు ఎదుర్కోపోయినట్ట. అబ్రహాం ఎదుర్కొనిపోయినట్ట. ఎప్పుడైతే సొదొమ రాజు పోయినాడో
అప్పుడు ఇంకొక రాజు వచ్చాడు. ఏ రాజు ఆయన? షాలేము రాజు వచ్చాడు ఆయన. అంతేనా? చూస్తున్నాం అక్కడ, మనం చూస్తాము ఇక్కడ 17వ వచనం. అతడు కదొర్లాయోమును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొన్నట్టుకు రాజులోయ అను షాలేలోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. సొదొమ రాజు వచ్చాడు. సొదొమ రాజు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేయాలి? రాజా నువ్వు వచ్చావు. రాజు ఏం రాజు చెప్పు. రాజు సొదొమ రాజు ఏం కావాలి? నువ్వే ముందు వచ్చావు, నువ్వే వచ్చేసావు. సొదొమ రాజు ఏం చేయాలి? ఏం చేయాలి? అప్పుడు ఏమంటున్నాడు సొదొమ రాజు? ఒకవేళ మాట్లాడితే ఏమనేవాడంట, సొమ్మంతా నువ్వు తీసుకో, ఆస్తి నువ్వు తీసుకొని, సొదొమ ఆస్తి అంతా నువ్వు తీసేసుకో, నా ఆస్తి కావాలని తెలుసుకున్నాక ప్రజలు మాత్రం నాకు ఇచ్చేసి సొదొమ. అయితే అబ్రహాం ఏం చేశాడంట, ఎప్పుడైతే సొదొమ రాజు వచ్చాడో తొందరపడాల సొదొమ రాజు. మన తొందరపాటు అది, పరిశుద్ధతను సన్మానించాలన్నాడు. ప్రతిష్ఠితమైనటువంటిది, ప్రతిష్ఠిత కానటువంటిది ఏదో చూసి అటుపోవాలి. యేసు గ్రంథము నాకు దినపాఠం. మొన్న అక్కడ పుల్లల చెరువులో వాక్యం చెప్పమన్నారు. వాక్యం చెప్పండి, ప్రతిష్ఠిత మందిర ప్రతిష్ఠిత దినం. ఎక్కువగా మందిర ప్రతిష్ఠ దినాలలో ఆ రోజున మందిరం పేరు జ్ఞాపకం తీసుకొస్తారు. ఎక్కువగా మందిరం పేరు జ్ఞాపకం తీసుకొచ్చి ఆ స్థలము, ఆ మందిరము పేరు పెట్టుకుంటుంది కాబట్టి ఆ స్థలం అలా ఉండాలి, ఆ ప్రజలు అలా ఉండాలి. అప్పుడు నేను మందిరం పేరుది కదా, పలాంటిది కదా, జెహోషామ కదా. ఈ జెహోషామ అనే పేరు బైబిల్ ఎక్కడ ఉంటుంది చూసినప్పుడు దానికి సంబంధించిన వాక్యం అన్నమాట. జెహోషామ అంటే అర్థము, జెహోషామ అంటే అర్థము యెహోవా ఆ స్థలం ఉన్నాడు. అది యెహోవా స్థలం ఉన్నాడు. అది ఎక్కడ దొరికింది? నాకు ఏసులో ఉంది. నాకు సంతోషమైంది. ఎందుకంటే అప్పుడు ఏసు గ్రంథం చదువుతా ఉన్నా. దగ్గరకు వచ్చే ఏసు గ్రంథం నా దినపడను చూసాడు. ఏసు గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో ఉందన్నమాట. 40వ అధ్యాయం ఆఖరంలో వచ్చింది. ఆ జెహోషామ అనేటువంటి ఏప్రిల్ 13 ఉందన్నమాట. అప్పుడు నాకు సంతోషమైంది. నా దినపాఠంలోనే ఇది వచ్చింది, ధ్యానించింది, కొంచెం చెప్పినాను. అది యేసు గ్రంథం నా దినపాఠం. ఈరోజు నా దినపాఠం అది యేసు గ్రంథంలో 42వ అధ్యాయంలో చూసాను. ప్రతిష్ఠించబడినటువంటి ప్రతిష్ఠితం కాని స్థలంలో వేరు చేసి గోడ కట్టే చూసినారు అక్కడ. దాని వెడల్పు, దాని దూరం అంటున్నట్టు, దానికి కొట్టంట 500 మూటలు ఉన్నాయి. అదే దేవుడి కృప. ఆ గోడకు పరిశుద్ధత, ప్రతి స్థలానికి దేవుని యొక్క కృప ఉన్నది. దేవుని కృప ఉన్నది. పరిశుద్ధుల సన్మానించాలి. ఇక్కడ చూస్తాము, అబ్రహాము చూసినప్పుడు ఈ సొదొమ రాజు వచ్చినప్పుడు తొందరపడలేదు, కొంచెం ఆగినాడు. ఎప్పుడైతే కొంత ఆగినాడు, ఈ రాజుకేమో తొందర. ఎందుకంటే అబ్రహాము మొత్తం తీసుకొచ్చినాడు కనుక ప్రజలందరినీ నేను తీసుకుంటాను, ఆస్తి ఆయనకి ఇచ్చేస్తానే, ఆస్తి తీసి వెళ్ళిపోతాడు ఆయన అని ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాడు ఈ రాజు. అయితే అబ్రహాము తొందరపడకుండా కొంచెం ఆలోచన చేశాడు, కొంచెం ఆగినాడు. ఈ లోపల రానే వచ్చాడు, నిజమైన రాజు వచ్చాడు, అసలైన రాజు వచ్చాడు, ఆశీర్వాదపుతో వచ్చినాడు ఆ రాజు. ఈ రాజు అయితే అడగతిన రాజు. ఏం కావాలి రాజుకి? ఏం కావాలంట? ఏం కావాలి రాజుకి? సొదొమ రాజు ఏం కావాలంట? ప్రజలను నువ్వు తీసుకో, క్షమించండి, ఎక్కడ ఆస్తి నువ్వు తీసుకో, పొలసం తీసుకొచ్చావుగా, ఆస్తి నువ్వు తీసుకో, ప్రజలను జనం ఏం చేయాలంట? నాది అది ఏది లాభం చెప్పండి? ఆస్తి లాభమా, జనుల లాభమా? ఆస్తి లాభమా, మనుషుల లాభమా? ఏది లాభం? ఆస్తి తొందరగా అరిగిపోద్ది అంతేనా? ఆస్తి తొందరగా కరిగిపోద్ది. తినగా కొన్ని సంవత్సరాలు కరిగిపోద్ది. అయితే మనుషులైతే ఎంతైనా సంపాదించే వాళ్ళ ద్వారా అంతేనా? వాళ్ళు కష్టపడి పని చేస్తారు, సంపాదిస్తారు, ఏమైనా చేస్తారు. వాళ్ళ ఉపయోగం ఉండే దేశానికి. సొదొమ రాజుకు ప్రజలు ఉపయోగం, వాళ్ళు తనకైనా పని చేయించుకోవచ్చు. ఎంతైనా ముసలోళ్ళు అయ్యేదా తెలుసుకుంటాడు. దాదాపుగా 80 సంవత్సరాల వరకు చేయించుకోవచ్చు వాళ్ళు. అధిక బలం 80 సంవత్సరాలు కదా, 80లో కూడా పనిచేసిన ఉన్నారు, 80 వయసులో కూడా.
ఆయనకి ఏమంట అబ్రహాంకేమో అయిపోయేది కాదు ఇస్తున్నాడు ఆశిస్తాడంట, ఈయనేమో ఇంకా మనుషులు కావాలంట. చూపెట్టాలి. అయితే ఈయన రాజు వచ్చాడు, షాలేం రాజు వచ్చాడు. అందుకనే తొందర పడకూడదు ఏ విషయంలో, అందుకనే కొంత నిదానం. చూడు 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 ప్రభు 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 అప్పుడు సొలొమోను షాలేం రాజు వచ్చాడు. ఆయన ఎటువంటి వాడు చూస్తాను మేడం, ఏం చూస్తాము ఏమంటాడు 17వ వచనంలో 18వ వచనంలో 18 మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించేటువంటి దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈయన అడగతినే రాసు, ఈయన ఆశీర్వించే రాసేనా ఆశీర్వదించే రాజు దొరికాడు. కొంచెం ఆలస్యం, కొంచెం ఏం పర్వాలేదు, కొంచెం ఆలస్యం. నేనైతే అక్కడ సువార్త పోవాల్సి వచ్చింది. అక్కడ కులవిషయంలో సువార్త పోవాల్సి వచ్చింది. మేము ముందు రోజు ఏమంటున్నామంటే ఉదయాన్నే వేయాలి, రేపు ఉదయాన్నే వేసేయాలి. ఎందుకంటే 10 గంటలకు మన మీటింగ్ స్టార్ట్ అవుతుంది, బాప్టిస్ట్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఉదయం 6 గంటలకు పోదాం అనుకున్నాం. 6 గంటల సువార్తకు పోయి 9:30 10 గంటలకు వచ్చేద్దాం అనుకున్నాం. వచ్చి అప్పుడు మీటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే అసలైన లేడు, జాన్ మోసన్ బ్రదర్ లేడు, ఏడు చూస్తుంటే ఎక్కడికి వెళ్ళంటే ఇక్కడికి వచ్చారు. పని మీద వచ్చిందంట, మా ఒకరంట అనమాట. ఇవిడ పోయింటే బాగుంది కదా పనికి. ఇక్కడికి వచ్చేసరికి దీనికి వచ్చినట్టుగా ఉంది. వస్తున్నా అంటున్నారు. అది ఎంతసేపుకి రాగా ఆయనకు వచ్చాయంటే మేము ఏమనుకుంటున్నాం లేదు, నా పక్కన వాళ్ళు అనుకుంటా అంటున్నారు. 6 గంటలకు పోయిండు పని ఉన్నాడు, సువార్తకు పోయిండు బాగున్నాను అన్నారు. 6 గంటలకు పోయిండు అందరూ వింటారు కదా, పనికి వింటారు కదా అన్నారు. నిజంగా ఏం చేద్దాం ఇప్పుడు మరి బ్రదర్ వచ్చేసాడు, జాన్ బ్రదర్ వచ్చేసాడు. ఆయన ప్రయత్నం చూడండి, ఆయన చూస్తే అయ్యో పొరపడింది 6 గంటలకు పోయిన పని ఉండే, ఈ తొందర లేనే లేదు. నేను చూస్తాను, ఆయన చూసా, ఆయన తొందర లేనే లేదు. వచ్చిందా సరే ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం టైం ఉంది, ఒక గంట టైం ఉంది, సువార్తకు పోదామన్నాం. సువార్త బయలుదేరాక దాదాపు 10 గంటలకు వస్తుంది, బిగిగా వస్తూ ఉంది. కొంచెం సువార్త పోయినప్పుడు సువార్త చెప్పుకుంటా పోతుందంటే అదే టైంలో కొంతమంది కొండెక్కడానికి పోతున్నారు, కొండ మీద పోతా ఉన్నారు. కొంతమంది ఎందుకంటే కొండ మీద పోయిదా అది సులువు ఉంది, ప్రార్థన అంటాడు, అడిపోతున్నాం. ఎవడని చూస్తే ఇక్కడికి వచ్చేవాడిని, మన మొదటికి వచ్చేవాడు, ఎక్కడికి పొలం చెరువులో ఆ మొదటికి వచ్చేవాడు. వాళ్ళు కూడా ఆకర్షించబడి కొండ మీద పోతున్నా, ఇక్కడ సులువు ఉందంట. వాళ్ళు ఏమన్నారంటే మేము ఏమంటే మేము సులువు దగ్గర పోతున్నాం అన్నారు. లేదా అన్నారు, అందరూ వచ్చారు. అందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళు మేము సులువు దగ్గర పోతున్నాం అన్నారు. బైబిల్ తీసుకొని అన్నాను, సులువు కావాలన్నా మీకు, సులువు మీద వేలాడే క్రీస్తు కావాలా మీకు. క్రీస్తు అంటే వాక్యం, యేసు అంటే వాక్యం కావాలన్నా సులువు కావాలా మీకు. ఎక్కడ పోతున్నా మీరే చెప్పారు, మీరు సులువు దగ్గర పోతున్నామని. చెప్పు, సులువు కావాలన్నా వాక్యం కావాలన్నా, వాక్యం కావాలన్నా మా దగ్గర వాక్యం ఉంది. ఈ రోడ్డు మాటే ఎలా చూస్తాడు బ్రదర్ బంద్ చేయాలి, జ్ఞాపకం వస్తారు. నువ్వు కూడా పోతున్నావు, అందుకని మేము కూడా ఆకర్షించబడిపోతాం. రండి పొలం రండి ఒక్కడే ఎక్కడి వేరే ఎక్కడే కాదు ఎక్కడే. ఇక చూడు ఇక వాడు వేరే వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు, ఏదో రాకపోతే ఎక్కడున్నా ఎక్కడో వాళ్ళని వీళ్ళు చెప్తున్నారు. మేము రావడం లేదు, మేము అందరినీ పోతున్నాం, వాక్యం దగ్గర పోతున్నామని. ఎక్కారండి, మొత్తం ఎక్కారు, కార్లు ఎక్కారు, మొత్తాన్ని తీసుకొచ్చాము. జరిగిందా? మొత్తాన్ని తీసుకొచ్చాము. ఇదే ఒకవేళ ఉదయాన్నే పోయి తీసుకొచ్చేవాళ్ళము చెప్పలేదా? ఇదే ఉదయాన్నే పోతే ఉచితంగా వచ్చేవాళ్ళము, సువార్త చెప్పుకుంటూ వచ్చేవాళ్ళము, అంతే కదా. ఎంతవరకు ఎవరు వస్తారు? అసలు చూడండి, నేను పోతుంటుంటే ఒక అమ్మి రాదు, ప్రార్థన పోతుందంట. వచ్చింది, మా వేళ దగ్గరకు వచ్చింది, ఊర్లో వచ్చింది ప్రార్థన అని అడిగింది. అప్పుడు బ్రదర్ అన్నాడు, మోసం బ్రదర్ అన్నాడు, రెండు మీటింగ్ జరుగుతుంది. అంటే మీటింగ్ జరుగుతుందా, నేను వస్తాను. అప్పుడు నేను చెప్పాను ఒక
చేప వల్ల పడింది. ఏమన్నా వల్ల వాక్యమైన వల్ల పడింది. వాక్యం కావాల, వాక్యం 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 కొరకు నువ్వు కొండకి తిరిగి కూడా కనపడా, కొండకి తిరిగి కట్టేసి కనపడా, కొండకి తిరిగి అది కనపడా. అక్కడ ఏమన్నా జరగదు. నువ్వు మోటమి ఎక్కడికి పోతున్నావు? నువ్వు శిలువ దగ్గరికి అన్నావు. ఎందుకు శిలువ దగ్గర వాక్యం దగ్గర నేను అప్పుడు ఎంత సంతోషము. ఆ టైంలో ప్రార్థనకు టైం అవుతుంది కాబట్టి దేవుడు తీసుకొచ్చాడు. వాడు తప్పు మార్గానికి పోతున్నాడు, ఇగో మార్గానికి పోతున్నాడు, వాడు సెకండ్ మార్గం ఇదిగో మార్గం తెలుసుకున్నట్టుగా ఆ టయానికి మమ్మల్ని తీసుకుపోయారు. నేను వచ్చుతాను చెప్పున్నా ఉదయం పోవటము అది మంచిదైంది. దేవుడు ఆలస్యం చేసినాడు. దేవుడు కొంత ఆలస్యం చేసి ఏం చేశాడంటే ఆ సమయం తీసుకొచ్చాడు కాబట్టి ఎంతమంది వచ్చారో ఎటువంటి కార్యం చేస్తాడు దేవుడు. అట్లని చెప్పేసి కొన్ని విషయాలు ఆలస్యం చేయకూడదు కదా. సమయంలో సద్వినియోగపరుచుకోవాలి ఉంది. అయితే ప్రభు నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. తొందర ఆలస్యం ఏదైనా సరే ప్రభు అప్పగించుకున్నప్పుడు ప్రభు నడిపిస్తాడు, కార్యం చేస్తాడు. కొంచెం లేట్ చేయండి, కొంచెం ఆలస్యం. వచ్చాడు సొదమరాజు వచ్చాడు. సొదమరాజు వస్తా ఉన్నాడు. వచ్చాడు ఈ లోపల షాలేమరాజు వచ్చాడు. ఆశీర్వాదంతో వచ్చేసాడు. అననే అన్నాడు రావటం ఆశీర్వాదాలు. చూడండి మనం చూస్తాము ఇక్కడ. మనం చూస్తాము చూద్దాము. అక్కడ సొదమరాజు ఇక్కడ షాలేమరాజు అంటాడు. ఇక్కడ 18వ వచనం, మరియు షాలేమరాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చాను. ఇక్కడ మరియు అంటే అర్థం ఏంటి? మరియు ఎందుకు అన్నారా? మరియు అని కాకపోయి వెంటనే కదా. మరియు అంటే అర్థం ఏంటి? ఇది కదా, అంటే కదా, అంతేనా? ఇది మరియు ఇది అన్నమాట. రెండు వస్తాయి. అది కాక ఇది కాదు, ఇది కాక అది కాదు, అది వేరు ఇది వారి కాదు. రెండు వస్తాయి నీ దగ్గరకు. సాతాను వస్తాడు, దేవుడు వస్తాడు. దేవుడు దూత వస్తాడు, సాతాను దూత వస్తాడు. లోకం వస్తుంది, దేవుడు వస్తాడు. వాక్యం వస్తుంది, లోకం అయితే వస్తుంది. రెండు వస్తూనే ఉంటాయి. ఏది కావాలి, ఏది కావాలా, ఏది కావాలి. దేనిని ప్రార్థన చేస్తావు, లేక దేని నువ్వు సన్మానిస్తావు, దేని సన్మానిస్తావు నువ్వు. అది ఇది అన్నమాట. అది మరియు ఇది కనుక చూస్తున్నాము. సొదొమ మరియు మెల్కీసెదెకు రాజు ఇద్దరు వచ్చారు. అప్పుడు ఈయన చేసిన పని ఏమిటంట? అయితే గ్రహింపడం రావాలి. దేవుడు ఎటువంటి వాడంటే వాడు నోరు తరగక ముందే ఆ సొదొమ రాజు మాట్లాడక మునిపే దేవుడు ప్రేమ గలవాడు కనుక మొట్టమొదటనే వెంటనే ఆశ్రయించడానికి ఆశ్రయించు. ఈ ఆశీర్వాదం కాబట్టి మనం ఏం కోరుకోండి? ప్రభా నన్ను ఆశ్రయించు ప్రభా. ఎందుకు ఆశ్రయించాలి? లేకుండా ఎట్టుడాలి ప్రభా, అట్టుండాలి ప్రభా. ఇది కాదు. వాడు రాకముందే వాడు నోరు ముప్పించి నువ్వు రా ప్రభా, నువ్వు రా, నువ్వు ఎక్కడ కాదు, నువ్వు అక్కడ నువ్వు రా. ఆ నోరు ముప్పించు. నేను తెలుసుకో, నేను నీ దగ్గర రావాలా. ఇది ఆశీర్వాదం. కాబట్టి నీవు పరిశుద్ధుడు, నువ్వు నీ దగ్గర ఆశీర్వాదం ఉంది. నీ దగ్గర కాబట్టి నేను నీ మాట వినాలి, నేను నీ కొరకు ఉండాలి. ఈ ఆశీర్వాదం మనకు రావాలి. ఇలా నేను ఆశీర్వదించి ఆశీర్వాదం అండి, లోక సంబంధం ఆశీర్వాదం కానీ ఈ ఆశీర్వాదం కావాలన్నా అక్కడ చూడకుండా ఇక్కడ చూసినట్టుగా, ఇది చూడకుండా చూసినట్టుగా చూసి నీ పరిశుద్ధులు సన్మానించాలి. అప్పుడు చూడండి ఏమన్నాడు 19వ వచనం. అప్పుడు అతడు ఆయన యాజకుడు అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడుగాక అనియు చెప్తును. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. తీసుకొచ్చిన సొమ్ము ఉందే, పొగ సొమ్ము ఉందే, నాకు కాదు. వాడు చెబుతాడు, అపవాది చెబుతాడు, సొమ్ము నువ్వు తీసుకో. మనుషులు నాకు బేరాలు ఏమైనా సగసం పంచుకుంటే బేరాలు ఏమైనా తీసుకొచ్చింది ఇదిగో షాలేం రాజుకి ఇస్తాను నేను, ఈ రాజుకి ఇస్తాను నేను, దేవుడికి ఇస్తాను నేను, 10వ వంతు ఇస్తాను. ఆ తర్వాత ఏం జరిగిందంట? నేను 10వ వంతు ఇచ్చాను. ఇప్పుడు వచ్చాడు సొదొమ రాజు. 20వ వచనంలో సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకున్నమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసి నీవు చెప్పనున్నట్లు నీకు నేను
నీ దగ్గర తీసుకోవటం ఏమిటి ఆస్తి, నేను గొప్పవాడిని అవ్వటం ఏమిటి? అప్పుడు నువ్వేమంటావు? నువ్వు నా వల్ల అబ్రాహాము గొప్పవాడు అయ్యాడా అని నీకెందుకు గొప్పతనం రావాలా, నీకెందుకు మహిమ రావాలా, నీకెందుకు ఈ యొక్క ఉన్నత మార్గం రావాలా? ఏదైనా వస్తే దేవుడిదే, ఏదైనా ఘనత వస్తే దేవుడిదే. ఆయన సన్మానిస్తే ఆయన సన్మానిస్తుంది, ఘనత ఆయనకు రావాల్సింది ఆయన. కాబట్టి నీ నుంచి నేను కూడా తీసుకున్నాను. శాగంరాజు అంటావా, ఆయన గురించి నేను ప్రతి ఆశీర్వాదం తీసుకుంటాను, ఆయన సన్మానిస్తున్నా, ఆయన సన్మానిస్తున్నా. నువ్వు ఆశీర్వదిస్తుంటే నేను తల ఉంచుతాను, నేను తల ఉంచుతాను. కాబట్టి రెండు వస్తువులు ఉంటాయి, చూడాలి. ఏది పరిశుద్ధతను సన్మానించాలి. అబ్రహాము పరిశుద్ధతను సన్మానించాడు, శాలేము రాజును సన్మానించాడు. ఆకాశం అందుకనే ఆ తర్వాత ఒక మనుషులతో ఏం జరిగింది, తర్వాత ఏం జరిగిందంట, అదొక అయిపోయిందా? చూడండి 15వ అధ్యాయం చూస్తే గుర్తించేస్తాం. ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయము చూస్తాము 5వ వచనం, 15:5 వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రంలో లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగా ఉందని చెప్పాను. ఎందుకు ఇందాక చెప్పాడు? శాగంరాజు ఏం చెప్పాడు? శాగంరాజు చెప్పాడు, ఆకాశమునకును భూమికి సృష్టికర్త దేవుడు యెహోవాను నీవు ఆశ్రయించబడతావు. కాబట్టి ఆ యెహోవా ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? నీ చేతనైంది కదా, నువ్వు తేరి చూడు, తేరి చూడు, నక్షత్ర ఆకాశం వైపు చూసి తేరి చూడు, నీ సంతానము అట్లా ఉంటుంది. పైన పెడతది సంతానాన్ని, క్రింద పెడతది సంతానాన్ని. ఇస్సాకు లాంటి సంతానం, ఇస్సాకు సంతానం నక్షత్రంలాగా పైన ఉంటారు, ఉన్నతస్తులో ఉంటారు, పరిశుద్ధస్తులో ఉంటారు. అయితే ఇష్మాయేలు ద్వారా వచ్చే సంతానం ఇశ్రాయేలు ఉంటారు. ఇశ్రాయేలు ఇక్కడ ఉండదు, నక్షత్రం అక్కడ ఉండదు. పరిశుద్ధ స్థలం అది, ప్రతిష్టం అది. పరిశుద్ధం కానటువంటిది ఇసుక వేరే, నక్షత్రాలు వేరే. దేవుడు అబ్రహాముకు పరిశుద్ధతను సన్మానించాడు కాబట్టి, ప్రతిష్ఠించబడిందని సన్మానించాడు కాబట్టి, సొదొమ రాజుకు శాలేము రాజుకు మధ్యలో గోడ కట్టినట్టుగా ఉన్నాడు. ఈయన మాటలు అంటారు, నీ 100 పోగొడు మా కుటుంబం అన్నాడు. శాలేము రాజు కావాలి, ఆయన ప్రతిపాదించి అందరూ ఆశ్రయించబడేటట్టు. కనుక మన జీవితంలో కూడా మనము పరిశుద్ధత ఏదో పరిశుద్ధత కాబట్టి చూస్తాను. దావీదు అంటాడు, క్షమించండి, ఈయన ఆశపడ్డాడు 73 కీర్తనలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు, నీవే కావాలా. లోకములోనిది ఏది నాకు అక్కడ నువ్వు ఉన్నావు, నీవు పరిశుద్ధుడు, నువ్వు ఆశ్రయించలేవు, నువ్వు ఉన్నావు. లోకములు ఏది నాకు అక్కర్లా. లోకములు ఏదంటే లోకంలో ఉండేది, లోకంలో ఉన్నది లోకమంతా ఏంటంట, ఉందంట, శరీరాశయు, నేత్రాశయు, జీవపడమును. ఈ 3 సొదొమ రాజు దగ్గర ఉన్నాయి. సొదొమ రాజు 3గా పోతా ఉన్నాడు. ఏమిటంటే ఒకటి శరీరాశ. నీ శరీరానికి ఏం కావాలో తొందరపడి శరీరానికి ఇవ్వబాకు, మన జబ్బు చేస్తారు. లేక ఎదుటివారి శరీరము కోరుకోబాకు, ఎదుటివారి శరీరం చూడబాకు, ఆస్పదబాకు. శరీరాశ, తర్వాత నేత్రాశ. నీ చూపు జాగ్రత్తగా పెట్టుకో. నీ చూపు ఎదురు చూస్తే ఏమైనా చూస్తామో, నీ కంటికి కనప్పుడు చూడబాకు. నేత్రాశ అంటే అర్థమేంటి? నీ కంటికి కనప్పుడు చూసి సరి చేసుకోవాలి. నీ కంటి చూసిన ఎవరి కంటికి కావాలంట? దేవుడు చూడమంటే చూడు, దేవుడు చూడమంటే అది చూడు. నక్షత్రం చూడమంటే చూడు అంటే, దేవుడు ఏ చూడమంటే చూడు కదా. దేవుడు ఒకటి చూస్తే నష్టం వస్తుంది. జీవపడము ఏది కావాలి, ఏ ఆస్తి కావాలి, ఏం కావాలి, జీవపడము కావాలా, లోకంలో జీవపడము కావాలా కాదు. సింపుల్ లైఫ్ అనమాట. నీవు ఇస్తేనయ్యా, నీవు ఇస్తే లేకపోతే ఇట్లా ఉంటాను. కాబట్టి పరిశుద్ధుల సంబంధించిన అలాగే మనం జీవించగాక జ్ఞాపకం తీసుకుంటాను. ఈ భూమిలో వేరే ఉన్నాడు ఆయన. నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు? నీవే నాకు కావాలి, నీవే నీ పరిశుద్ధత, నీ పరిశుద్ధత నీది.
సిద్ధంగా ఉన్నాను. కాబట్టి షాలేం రాజు వచ్చినట్టుగానే మన దగ్గర కూడా రొట్టె ద్రాక్షరసం ఉంది. అక్కడ పోతున్నాం మనం, నీవే గలపలా ఉన్నట్టుగా పగులు కలిగి ఉన్నాం. ప్రార్థన చేస్తాము.